నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుండి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామన్న కేటీఆర్. తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతలో ఇలాంటి బ్లడ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించే సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, సమాజంలో రక్తదానం పట్ల అవగాహన పెంచడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మెటర్నిటీ హాస్పిటల్లో ఓ బ్లడ్ బ్యాంక్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న యుగం. గుండెను కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. కానీ ఆ సృష్టి, భగవంతుడి సృష్టి ఏ రకంగా ఉందంటే మనిషిని కూడా మళ్ళీ క్లోనింగ్ చేయగల పరిస్థితిలో ఉన్నాం. కానీ రక్తానికి, బ్లడ్కి మాత్రం ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నాం. దాన్ని బట్టి రక్తం అవసరం ఎంతుందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగానే అభినందిస్తున్నాను. ఇవాళ దేశంలో ప్రతిరోజు సంవత్సరానికి 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ 1,20,00,000 వరకు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అనేక మంది వాలంటీర్లు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఉంది. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 5,32,000 యూనిట్లు అవసరం ఉంటే మనం గత సంవత్సరం 7 లక్షల యూనిట్ల దాకా సేకరించుకోగలిగాం. అనేక మంది యువత ఈ పవిత్ర కార్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతున్నప్పుడు ఆ కలిగే ఆత్మ సంతృప్తి వేరేగా ఉంటుంది. దేనిలోనూ అటువంటి సంతృప్తి కలగదనే విషయాన్ని కూడా యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ప్రతిరోజు ప్రతి 2 సెకండ్లకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగే పరిస్థితి ఉంది. ప్రతిరోజు 42,000 యాక్సిడెంట్ల కారణంగా 42,000 మందికి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఈ దేశంలో ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ, హిమోఫీలియా పేషెంట్లకు కూడా రక్త మార్పిడి తప్ప, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో వారి ప్రాణాలను కాపాడాలంటే నిత్యం నిరంతరంగా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉండాలి. ఆ పరిస్థితిని గమనించి అనేక మంది వాలంటీర్లు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు మన దేశానికి అవసరమైన రక్తాన్ని 80% నుంచి 80% దాకా వాలంటీర్ వ్యవస్థ దాకా ఇప్పుడు కూడా అనేక మంది ఉద్యోగస్తులు కానీ ఇతరత్ర వాళ్ళు కూడా లోపల మనం చూసాం రక్తదానం ఇస్తున్నారని.
80 నుంచి 80% దీన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్నాం. అయితే అర్హత కలిగిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వారు ఎవరైనా ఎన్నిసార్లైనా రక్తం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుకు రావాలి. అర్హత కలిగిన వాళ్ళల్లో కేవలం 15% మందే ఇవాళ దేశంలో రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏదన్నా కంప్లైంట్ వస్తే వెంటనే చర్య తీసుకునే ప్రయత్నం, అందుకని చెప్తున్నా ప్రొయాక్టివ్గా ఉంటున్నాం. మామూలుగా మొన్న మధ్య జీజీహెచ్లో వచ్చింది, వెంటనే మాట్లాడడం జరిగింది, కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కనుక్కుంటాను దాని మీద, ఒకసారి నేను సూపరింటెండెంట్తో మాట్లాడిన తర్వాత వాస్తవాలు కనుక్కొని దాన్ని అనుగుణంగా చేయాలి. టీటీడీలో అపచారాలు పెరిగాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుండి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గోవులు చనిపోతున్నాయని, తొక్కిసలాటలు జరుగుతున్నాయని అన్నారు. క్యూలైన్లలో భక్తులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదని అన్నారు. లడ్డు భద్రతా విషయాల్లో అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బీఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్లో సెల్లో ఉమెన్ని ఉంచకూడదన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు స్టేషన్లో, ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బీఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల ఆ పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో గోవులు చనిపోయాయి గోశాల్లో. దానికి ఆయనే బాధ్యులు. కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మద్యం దొరుకుతోంది, కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం దొరుకుతోంది, దానికి ఆయనే బాధ్యులు. భక్తులు తొక్కేసిన అట్లా చనిపోతున్నారు, దానికి ఆయనే బాధ్యులు. సరైన కనీసం క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మంచినీటి సదుపాయం కూడా లేదు. మనం చూస్తూనే ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కదా, మేము ఇంతసేపటి నుంచి గంటల తరబడి ఉన్నాం, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు, ఇదివరకు ఇలా ఉండేది కాదు అని భక్తులే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కొండపైన చూస్తే. మొన్నటికి మొన్న లడ్డు వ్యవహారం అంటూ ఎంత దుమారం లేపారు, అసలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న మీ వీడియోలు బయటకు వస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే తప్పేంటి అని మాట్లాడతారా మీరు? అంటే ఇదే ప్రశ్న రేపు పొద్దున మీడియా మిత్రులు కానీ ఎవరన్నా వెళ్ళి అడిగితే కూడా ఆయన ఇదే చెప్తారేమో, అవును లడ్డూపై అబద్ధాలు చెప్పాం తప్పేంటి, అవును మహిళలపై మేము రక్తాలు వచ్చేలాగా కొట్టాం తప్పేంటి, అవును కొండపై మాంసాహారం దొరుకుతోంది తప్పేంటి, మందు దొరుకుతోంది తప్పేంటి, భక్తులు చనిపోతారు తొక్కిసలాట్లో తప్పేంటి అని బీఆర్ నాయుడు గారు అడుగుతారేమో అన్ని. ఇలా కాదు కదండి మీరు సమాధానం చెప్పాల్సింది. మీరు దీనికి నైతికత వ్యవహరించాలి, బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్యాయాలన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూమన అమ్నయ్య గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మీరు మర్చిపోయినా మీరు చేసినటువంటి తప్పులు ఆ స్వామి వీళ్ళిద్దరి ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు అని మా అందరికీ ఇప్పటికీ అర్థమైంది, భక్తులందరికీ ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఏ రోజైతే మీరు స్వామి ప్రసాదంలో వేలు పెట్టారో అప్పటి నుంచి మీ పతనం మొదలైంది. ఇంకా గట్టిగా పోరాటాలు చేస్తూనే ఉంటాం, తిరుపతి వేదికగా మీ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు మీ తప్పులకి సరైన శిక్షలు
మీకు వేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జోహార్ వైఎస్ఆర్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. కాకినాడ జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టులో 5 లారీల్లో 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడంతో ఆయన కాకినాడ పోర్టు ప్రాంతంలోని వివిధ బియ్యం గోడౌన్లను చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాలు, పోర్టు అధికారుల బృందం 20 గోడౌన్లను తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్పోస్టును, గోడౌన్లలో నిల్వ ఉంచిన బియ్యం నిల్వల వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్ల పంపిణీ విధానంపై సమగ్రంగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. అడవులు, చెట్లు లేకుంటే మానవ జాతి మనుగడే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా వేంపల్లిలోని నారాయణ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అడవులు, చెట్ల ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థ మార్చి 21వ తేదీని ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రపంచ అటవీ దినోత్సవం ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో వారు మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 21 ఈ రోజును ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని లక్ష్యం ఏమంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత, అడవుల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మానవ జాతి మనుగడకు చెట్లు అవసరం. ఒక 5 నిమిషాల పాటు ఈ భూమి మీద చెట్లు లేవు అనుకున్నాం. ఒక 5 నిమిషాలు చాలు. 5 నిమిషాల సేపు ఈ భూమి మీద చెట్లు లేకపోతే జరగబోయే పరిణామం ఏమి? ఒక్కరం బతుకం, అందరం వచ్చేసి చనిపోతాం. కానీ మానవ జాతి మనుగడకే చెట్లు, అడవులు అవసరం. మానవునికి కావలసిన ప్రాణవాయువును, ఆక్సిజన్ ఇవి ఉత్పత్తి చేస్తాయి. అవి ఉత్పత్తి చేసిన ప్రాణవాయువుతో మనం జీవిస్తున్నాం. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకొని మనం కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువును వదులుతాం. ఆ బొగ్గు పులుసు వాయువును చెట్లు గ్రహిస్తాయి. ఆ బొగ్గు పులుసు వాయువును చెట్లు గ్రహించకుండా పోతే ఈ యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మళ్ళీ మానవులు చచ్చిపోతారు. ఒకటి ఇవ్వడం ద్వారా మనల్ని కాపాడుతూ ఉంది. రెండవది మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడం ద్వారా మనల్ని కాపాడుతున్నాయి. కాబట్టి మానవ జాతి మనుగడకి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.